నా మీద వస్తున్న దుష్ప్రచారానికి ఫుల్ స్టాప్ పెట్టాలని ఈ సమావేశం నిర్వహించడం జరుగుతుంది. నేను ఆముదాల దిన్నె అనే గ్రామంలో నుడా లేఅవుట్ వేస్తూ ఉన్నాను. కొంతమంది నా పక్కన లేఅవుట్ వేస్తున్న ఒక వ్యక్తి కానీ ఇంకెవరైనా కానీ కొంతమంది నా మీద దుష్ప్రచారం చేయాలని తపనతో నిన్నటికి నిన్న శక్తి అనే పేపరు, తర్వాత జమీన్ రైతు అనే పేపర్లో వచ్చిన కథనాన్ని మీకు వినిపిస్తాను, వినండి. వైసీపీలో అక్రమాలు చేసిన రియాల్టర్లు ఇప్పుడు తెలుగుదేశం ముసుగు కప్పుకొని మళ్ళీ ప్రజల నెత్తిన చెటగోపం పెట్టేందుకు సిద్ధమయ్యారు. వైసీపీలో నేను ఎటువంటి అక్రమాలు చేయలేదు, ఎటువంటి లేఅవుట్ వేయలేదు. 10 ఏళ్ళు వైసీపీలోనే ఉన్నాను, కానీ నేను ఎటువంటి లేఅవుట్ వేయలేదు, ఎటువంటి వ్యాపారం చేయలేదు. ఫస్ట్ తర్వాత ఆముదాల దిని సమీపాన్ని ఎమ్మెల్యే కావ్యకృష్ణారెడ్డి సామాజిక వర్గానికి చెందిన ఒక రియాల్టర్ 16 ఎకరాల్లో లేఅవుట్ వేశాడు. అంటే ఎమ్మెల్యే సామాజిక వర్గానికి చెందడం నా నేరమా, లేదంటే నా సామాజిక వర్గానికి ఎమ్మెల్యే చెందడం ఆయన నేరమా? అంటే నేను ఏదైనా తప్పు చేస్తే ఎమ్మెల్యే గారు తప్పు చేసినట్లేనా? సామాజిక వర్గంలో ఎవరు తప్పు చేసినా ఎమ్మెల్యే గారు తప్పు చేసినట్టేనా? దీంట్లో 16 ఎకరాల్లో ఒక రియాల్టర్ 16 ఎకరాల్లో లేఅవుట్ వేశాడు. అక్కడ వేసింది 12 ఎకరాలు మాత్రమే. ఈ లేఅవుట్కి నుడా అనుమతులు లేవు. నుడా అనుమతులకి అప్లికేషన్ పెట్టున్నాం. నుడా అనుమతులు ఇంకా రాలా. సుమారు 8 పారుదల కాలువలను తన లేఅవుట్లో కలిపేసుకున్నాడు. మీ దగ్గర ఏదైనా ఎవిడెన్స్ ఉంటే 8 పారుదల కాలువలను నేను కలిపేసుకుని ఉంటే నేను ఎక్కడికైనా వచ్చేదానికి సిద్ధం. మీరు అధికారులను సంప్రదించి రాశారా? ఇరిగేషన్ వాళ్ళని సంప్రదించారా? మన సర్వేర్ మండల సర్వేని కానీ సంప్రదించి మీ దగ్గర వాళ్ళ దగ్గర వివరణ తీసుకున్నారా? మీ దగ్గర ఏమైనా రుజువులు ఉన్నాయా 8 కాలువలు ఉన్నట్టు? తర్వాత ఎలాంటి అనుమతులు పొందకుండా ప్రజలకు ఫ్లాట్లను అంటగట్టేశాడు. నేను ఎవరికైనా ఒక్క ఫ్లాట్ అమ్ముంటే, ఒక్క ఫ్లాట్ రిజిస్టర్ చేసి ఉంటే, ఆ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ నా దగ్గరికి తెస్తే మొత్తం లేఅవుట్ వదిలేసి నేను వెళ్ళిపోతాను. అక్రమంగా ఎలాంటి అనుమతులు లేకుండా ప్రజలకు ఫ్లాట్లను అంటగట్టడం అంటే ఎలా అంటే నేను చూపిస్తాను. నా పక్కన ఉన్న వ్యక్తి 2 ఎకరాలు 3 ఎకరాల్లో లేఅవుట్ వేసాడు. దానికి నుడా అనుమతులు లేవు, ఏమీ లేవు. 4 ఫ్లాట్లు అమ్మేశాడు, 6 ఫ్లాట్లు అమ్మాడు. 6 ఫ్లాట్లకు సంబంధించిన డాక్యుమెంట్లు, ఫ్లాట్ నెంబర్లు కూడా చెప్తారు. ఎవరికి అమ్మాడు? సోమిశెట్టి ఉమామహేశ్వరరావు అనే అతనికి ఫ్లాట్ నెంబర్ 7, 8 ఫ్లాట్ నెంబర్ 7, 8 రిజిస్ట్రేషన్ చేశాడు. దీంట్లో మీరు ఎవరైనా సరే దీంట్లో ఎంత నీటి ఇరిగేషన్ కాలం ఆక్రమించాడో, దీంట్లో ఎంత ఇరిగేషన్ కాలం పక్కన బఫర్ జోన్ ఉంటుంది ఆక్రమించాడో మీరు తెలుసుకోండి. దీంట్లో సగం ఇరిగేషన్ కాలం ఉంది, దానికి సంబంధించిన బఫర్ జోన్ ఉంది. తర్వాత ఇంకొక 4 ఫ్లాట్లు గాదంశెట్టి మారుతి బాబు అనే వ్యక్తికి ఇంకో 2 ఫ్లాట్లు అమ్మాడు. 4 ఫ్లాట్లు అమ్మాడు, సారీ 5, 6, 9, 10 నెంబర్లు గల 4 ఫ్లాట్లు అమ్మాడు. ఎట్లా అమ్మాడు? దీనికి నుడా అనుమతులు ఉన్నాయా? లేవు. నుడా అనుమతులు ఉంటే తీసుకురావచ్చు. నుడా అనుమతులు లేకుండానే గోకుల కృష్ణ డెవలపర్స్ అనే పేరుతోటి లేఅవుట్ వేసి 6 ఫ్లాట్లు అనధికారికంగా అమ్మేసి సొమ్ము చేసుకున్నాడు. సో ఆ ఫ్లాట్లో కూడా అనధికారికంగా ఇరిగేషన్ కాలువలు, దానికి సంబంధించిన బఫర్ జోన్లు ఉన్నాయి. మీరు ఎవరి చేతనే అధికారం చెప్పి ఎంక్వైరీ చేయించగలరా? చేయించండి. ఇది అనధికారికంగా అమ్మడం అంటే. అతని గురించి ఎవరు వార్త రాయారు. ఎమ్మెల్యే నా సామాజిక వర్గానికి చెందడం నేను చేసిన నేరమా? లేదంటే నా సామాజిక వర్గానికి ఎమ్మెల్యే చెందడం ఆయన చేసిన నేరమా? ఆయన ఏం చేశాడు? తర్వాత ఒక బడా పెద్ద వేసిన 16 ఎకరాల లేఅవుట్ విజిలెన్స్ అధికారులు ఇటీవల విచారణ నిర్వహించారు. మీకు విజిలెన్స్ అధికారులు ఏమైనా చెప్పారా? నా లేఅవుట్లోకి వచ్చినట్టు మీ దగ్గర ఏమైనా ప్రూఫ్ ఉందా? విజిలెన్స్ అధికారుల దగ్గర మీరు ఏమైనా వివరణ తీసుకున్నారా? లేదు. విజిలెన్స్ అధికారులు వస్తున్నారనే సమాచారం తెలుసుకుని తన లేఅవుట్లో ఉన్న బోర్డును హడావిడిగా తొలగించేశాడు. విజిలెన్స్ అధికారులు వచ్చారా? వచ్చినట్టు నిరూపించండి. అధికారులు కూడా తూతూ మంత్రంగా తనిఖీలు నిర్వహించి చేతులు దులుపుకొని వెళ్ళిపోయారు.
మళ్ళీ యథావిధిగా బోర్డులు వెలుస్తున్నాయి. ఇది ఇలా ఉండగా ఈ రియల్ ఎస్టేట్‌లో అక్రమాలను విచారించేందుకు విజిలెన్స్ అధికారులు రాగా వారికి స్థానిక తహసీల్దార్ సహకరించలేదని తెలిసింది. ఇదే మాట మీరు పోయి తహసీల్దార్‌ని అడగండి. ఆయన దగ్గరికి ఎవరొచ్చారు? నా లేఅవుట్ గురించి విచారించడానికి విజిలెన్స్ అధికారులు వచ్చారా? ఆయన సహకరించలేదా? దాని గురించి మీరు అడగండి. నేను సహకరిస్తా. ఈ రియాల్టర్ వ్యవహారం హాట్ టాపిక్‌గా మారింది కావలిలో. ఓకే. శక్తిలో ఇదే స్క్రిప్ట్. స్క్రిప్ట్ ఒకరిదే. అది ఎవరిదో నాకు తెలీదు. స్క్రిప్ట్ ఒకరిదే. పేరాలు అటు ఇటు మారి. జస్ట్ స్క్రిప్ట్ ఒకరిదే. పేరాలు అటు ఇటు మారినియి. ఎంత దుష్ప్రచారం చేయాలో అంత దుష్ప్రచారం చేస్తున్నారు. ఇక్కడ కూడా సేమ్ 16 ఎకరాలు. మీరు పోయి కొలుచుకోవచ్చు. 12 ఎకరాలే దానికి. సేమ్ అదే మ్యాటర్. ఇక్కడ కూడా. ఇక్కడేం రాస్తున్నాడు? స్థానికంగా ఒక బడా నేత అండదండలు ఉన్నాయనే ధైర్యంతోని ఈ అక్రమాలు కొనసాగుతున్నాయని ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంట్లో ఏం అక్రమాలు ఉన్నాయి? ఏం అక్రమాలు చేశాను? ఏ నీటి పారుదల కాలువలు ఆక్రమించాను? ఏం అక్రమాలు జరిగినాయి? ఏ రైతులు కడుపు కొట్టాను? ఒక్క రైతన్నా మీకొచ్చి కంప్లైంట్ చేశాడా? ఎక్కడ అక్రమాలు జరిగినాయి? ఇది నిరూపించే ధైర్యం ఉందా ఈ రాసిన వ్యక్తికి? నాకు నుడా పర్మిషన్ లేదు. ఓకే. నేను ఒప్పుకుంటా. ఇదేంటిది? నుడా పర్మిషన్ కోసం నేను పెట్టుకున్న అప్లికేషన్ 10,000 రూపాయలు చలానా కట్టాను. వాళ్ళు ఇచ్చిన డిమాండ్ నెంబర్ బిఏ నెంబర్ 11050003 ఎల్పి నుడా 2026. ఇదే నెంబర్ నేను బోర్డు మీద వేశాను. బట్ కొన్ని సర్వే నెంబర్లు తప్పులు పడడం వల్ల ఇంకా నాకు ఈ స్క్రూట్నీ పూర్తవ్వలేదు. స్క్రూట్నీ పూర్తయిన తర్వాత నాకు టీఎల్పీ నెంబర్ వస్తుంది. సో నుడా వాళ్ళు నాకేం చెప్పారంటే అప్పటిదాకా మీరు బోర్డు పెట్టడానికి లేదన్నారు కాబట్టి నేను బోర్డు తీసేశాను. అంతేగాని ఇటువంటి అక్రమాలు చేసి నేను ఒక ఫ్లాట్ అమ్మలా. నుడా ఫ్లాట్ అని చెప్పి నేను ఎవరికీ అమ్మలా. నా దాంట్లో 6 ఇరిగేషన్ కాలువలు ఉన్నాయన్నారు. మీరు ఇన్ని రోజులు ఇరిగేషన్ కాలువలు ఉంటే ఏం చేస్తున్నారు? ఎందుకు తీయించలేకపోతున్నారు? అధికారుల దగ్గర వివరణ ఎందుకు కోరడం లేదు? రాసేసిన పెన్నుంటే రాసేయడమేనా? 6 ఇరిగేషన్ కాలువలు ఉంటే ఇంక నేను లేఅవుట్ వేయడం దేనికి? నాకు అవసరం లేదు. ఒక్కసారి మీరందరూ ఒక కమిటీగా ఏర్పడి నా లేఅవుట్‌ని విజిట్ చేయండి. నేనే దగ్గరుండి తీసుకెళ్తా. కాలువకి బఫర్ జోన్ పెట్టా. కాలువ మండల సర్వేని పిలిపించి సర్వే చేయించి కాలువ ఎంత వస్తుందో కాలువ తీసుకొని కాలువకి అటు ఇటు బఫర్ జోన్ పెట్టి బఫర్ జోన్ వదిలేసి అక్కడి నుంచే ప్లాటింగ్ చేస్తున్నాను నేను. ఈ రోజు వరకు ఫ్లాట్‌లో రాళ్ళు నాటలేదు. నేను పని చేసుకుంటున్నాను అంతే. ఎందుకంటే నాకు టీఎల్పీ నెంబర్ వచ్చేదాకా నేను ప్లాటింగ్ చేయను. నేను బఫర్ జోన్ కూడా వదిలిపెట్టి ఇరిగేషన్ కాలువకి ఇరుపక్కల బఫర్ జోన్ వదిలిపెట్టి మరి చేశాను. ఎవరైనా చేశారా కావాలో ఇప్పటివరకు? ఇప్పటివరకు ఎవరైనా కావాలో చేశారా ఈ విధంగా? మీరు పోయి చూడండి. బఫర్ జోన్ ఎంత వదిలాను? కాలువ కాంక్రీట్‌తో ఎలా కట్టానని. మన ఈనాడు సుబ్బారావు గారు రాశారు. చెప్తున్నాను. అంటే ఆయన తప్పు పడ్డం కాదు. ఆయన తెలియక రాశాడు. ఏం రాశాడంటే ఒకసారి నీటి వనరులన్నీ కలిపేసి ఫ్లాట్లు వేసి ఓకే. రాశాడు. నీటి వనరులు కాపాడేందుకు కృషి చేస్తా ఉన్నారు. కాలువ ఎప్పుడు తీస్తారండి? అంతా పూర్తయినాక నాకు కరెక్ట్‌గా వాళ్ళు సర్వేయర్ వచ్చి ఇక్కడ వస్తుంది కాలువ అంటేనే అక్కడ తీయగలం. అంతేగాని మొదటే కాలువ తీసేసి దానికి బఫర్ జోన్ ఇచ్చేసి ఆ తర్వాత చేయలేము. అందువల్ల కొంత టైం పట్టింది. టైం పట్టిన తర్వాత మళ్ళీ పంట కాలువల పునరుద్ధరణ అని రాశారు. పంట కాలువల పునరుద్ధరణ. ఆముదాలు తినే గ్రామంలో స్థిరాస్తి వ్యాపారులు పంట కాలువను ఆక్రమించి అక్రమంగా లేఅవుట్లు వేయడంపై జల